హాయ్ అండి, అందరూ నమస్కారం. మీరు చూస్తున్న అడ్రస్ ఛానల్. నా పేరు అడ్డూరు. మనం మాట్లాడుకునేది సండే జరిగిన నాగార్జున గారి ఎపిసోడ్ ఏదైతే ఉందో, 5 ఫైనలిస్టులు అనౌన్స్మెంటు, అలాగే ఎలిమినేట్ అయిన భరణి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అయితే భరణి గారు ఎలిమినేట్ అయ్యారు మొత్తానికి. నిన్నైతే ఇది రెండోసారి ఎలిమినేట్ అవ్వడం. 2 సార్లు అంతకుముందు ఎలిమినేట్ అయ్యాడు, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పెట్టారు. కానీ దాన్ని ఎంతవరకు యూటిలైజ్ చేసుకున్నాడు అనేది మనం అందరికి కూడా తెలుసు. భరణి గారు దాన్ని రెండో ఛాన్స్లో అయితే అంత యూటిలైజ్ చేసుకున్నట్టయితే నాకు అక్కడ కూడా అనిపించలేదు. అలాగే ఇంకోటి, ఆయన ఏదైతే ఏ రీజన్తో అయితే మొగస్తుతి, మొహమాటం, లేదంటే చెప్పాలనుకునే విషయాన్ని సరిగ్గా చెప్పకపోవడం వల్ల ఆయన ఏదైతే బయటికి వెళ్ళిపోయాడో ఫస్ట్ టైం, సెకండ్ టైం కూడా ఆయన సేమ్ పరిస్థితిలో ఉన్నాడని చెప్తాను. అంటే అందరూ ఏమన్నారు, మీరు ఓపెన్ అప్ అవ్వట్లేదు, లేకపోతే నువ్వు గట్టిగా అరవట్లేదు, లేకపోతే నీ గురించి నువ్వు స్టాండ్ తీసుకోవట్లేదు నీ గురించి అనే విషయాల్ని ఎంతమంది అయితే చెప్పారో అవన్నీ బ్రెయిన్లో పెట్టుకొని ఏదో అరువు తెచ్చుకున్న ఫీలింగ్స్ని, అరువు తెచ్చుకున్న కోపాన్ని అయితే చూపించాడు. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత అనేది నా ఫీలింగ్. ఎక్కడ అటు దివ్య మీద అరిసినా, లేదంటే ఇంకోటి మీద అరిసినా, సంజనా గారి మీద అరిసినా, అవన్నీ కూడా అనవసరంగా కోపం తెచ్చుకున్నాడు. అనవసరంగా అరవాల్సిన చోట అరవకుండా ఇప్పుడు అరుస్తున్నాడు ఏంటి అని అనిపించేలాగే ఆడియన్స్ కనిపించాయి. దానివల్ల ఆయనకి ఫ్యాన్స్ బేస్ పెరగడం పోగా ఉన్న ఫ్యాన్స్ పోయారని అయితే చెప్తారు. ఇంకోటి, ఇదే అవకాశం ఇంకో వ్యక్తికి ఎవరికైనా ఇచ్చుంటే ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకునేవాడు అని అనిపించింది. భరణి గారి విషయంలో బిగ్ బాస్ చేసిన విషయం, ఆయనకి వచ్చిన అవకాశాన్ని ఆయన ఎంతవరకు యూజ్ చేసుకున్నాడో మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మోరోవర్ ఏంటంటే, ఆయన కాదు అనుకుంటేనే ఫేవరెటిజం చూపించాడని చెప్తాను. అలాగే బయట ఏదైతే చూసి వచ్చాడో ఓటింగ్ సరళి ఎలా ఉంది, ఏ వ్యక్తుల్ని ఎక్కువగా ఫాలోయింగ్ ఉంది అనేది మైండ్లో పెట్టుకొని ఆయన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఆడాడు, 100% ఆడాడు. దాని ప్రకారమే ఆయన నడుచుకున్నాడు హౌస్లో. ఏదైనా ఒక గట్టిగా మాట్లాడాల్సి వచ్చినా, లేదంటే ఆ వ్యక్తి గురించి తప్పు పట్టాల్సి వచ్చినా, ఆ వ్యక్తి తప్పు చేసినప్పుడు నిలదీయాల్సి వచ్చినా సరే, అవన్నీ కూడా పరిమితులు పెట్టుకొని, ఒకవేళ నేను మాట్లాడితే నాకు ఇంకా అది ఓటింగ్కి ఎఫెక్ట్ అవుద్దేమో, ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి ఆయన అయితే మాత్రం చేశాడైతే నాకు అనిపించింది. ఖచ్చితంగా అవన్నీ కూడా ఆయనకి ఒక ఫేక్ పర్సన్ లాగా అనిపించాడు తప్ప రియాలిటీకి జెన్యూన్గా ఎక్కడా కూడా ఆయన బిహేవ్ చేయలేదు అనేది అనిపించింది. ఈరోజు ఆయన ఏదైతే ఎలిమినేట్ అయ్యాడో పెద్ద ఫీల్ అవ్వాల్సిన పనేం లేదు. ఆయనకన్నా సుమన్ శెట్టి గారు మోస్ట్ ఎలిజిబుల్ ఫర్ హౌస్ అనిపించింది భరణి గారి కన్నా. భరణి గారు ఎప్పుడో వెళ్ళిపోవాల్సింది. సెకండ్ ఇన్నింగ్స్ మరి ఎందుకనో తెప్పించారు, పరుగు పోయిద్దని చెప్పి ఉంచారేమో, కానీ ఆయన అయితే మాత్రం ఇన్ని రోజులు ఉండాల్సినంత అవసరం అయితే నాకు అనిపించలేదు. సెకండ్, ఎవరైతే 5 ఉన్నారు, ఫస్ట్ కళ్యాణ్ ఫైనలిస్ట్ అయ్యాడు, తనుజ ఫైనలిస్ట్ అయింది, డిమాండ్ పవన్ అయ్యాడు, ఎమాన్యుల్ అయ్యాడు, సంజనా గారు అయ్యారు. నేను అనుకున్న 5 అయితే మాత్రం ఈ 5 అనుకున్నాను. కాకపోతే సంజనా గారి ప్లేస్లో సుమన్ శెట్టి ప్లేస్ సంజనా గారు, 5వ ప్లేస్ మాత్రం నాకు కొందైతే అటు ఇటుగా డౌట్ ఉంది. ఆబ్వియస్లీ ఆయన నిలిపాడు కాబట్టి సంజనా గారు అవుతారని అయితే విషయం అయితే తెలుసు, పక్కాగా తెలుసు. అయితే 5 కూడా ఏంటి పరిస్థితి, అసలు ఎవరు ఫస్ట్ టైం మాట్లాడుకుందాం. కళ్యాణ్ వేరు వచ్చేసరికి నేను ఎపిసోడ్లో కూడా నిన్న నా ఎక్స్ప్లెనేషన్లో కూడా నేను చెప్పాను, కళ్యాణ్ ఫేవరెటిజం చూపిస్తాడు, ఖచ్చితంగా ఫేవరెటిజం చూపిస్తాడు. తను ఏదైతే అనుకుంటాడో, డెసిషన్ తీసుకుంటాడో తనదే కరెక్ట్ అనే ఉద్దేశంతో అయితే ఉంటాడు. అది సంచాలకుగా కూడా అనేక సార్లు చూశారు. ఎంతమంది చెప్పినా దాని డెసిషన్ అయితే మార్చుకోకుండా అదే తప్పులు రిపీట్ చేస్తూ వచ్చాడు. అలాగే తనకు నచ్చిన వ్యక్తుల గురించి ఆడాడు తప్ప ఎవరికి న్యాయబద్ధంగా ఆడినట్టయితే నాకు ఎక్కడ అనిపించలేదు. కొన్ని పరిధులు గీసుకొని ఆ పరిధుల్లోనే ఆయన ఆడాడని చెప్పి అయితే ఖచ్చితంగా చెప్తాను. కంపారిటివ్లీ చూసుకుంటే కళ్యాణ్ కన్నా డిమాండ్ పవన్ కానీ ఎమాన్యుల్ కానీ మోస్ట్ ఎలిజిబుల్ ఫర్ ఫైనలిస్ట్ అయితే నేను అంటాను. అంటే పొజిషన్ వైపు చూస్తే కళ్యాణ్ కన్నా ఎమాన్యుల్, డిమాండ్ పవన్ చాలా బెటర్ అని నా ఫీలింగ్ అయితే ఉంది ఆయన గురించి. ఇంకోటి, తనుజ విషయం అవ్వచ్చు, రితు చౌదరి విషయం అవ్వచ్చు, అలాగే డిమాండ్ పవన్ అంటే ఇలా ఫ్రెండ్షిప్ ఏదైతే బాండింగ్ ఫస్ట్ నుండి రన్నింగ్ వస్తుందో అది కొద్దిగా గేమ్లో ఆయన ఓట్లేసే దగ్గర అవ్వచ్చు. లాస్ట్ మీరు చూసుకుంటే ఇప్పుడు ఫైనలిస్ట్ అయిన తర్వాత నుండి కూడా ఆయన కంప్లీట్గా వన్ సైడెడ్గా డెసిషన్ మేకింగ్ చేస్తూ మిగతా వాళ్ళ సభ్యుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఈ గేమ్ ఏదైతే ఉందో ఆ ఫినాలే గేమ్ ఏదైతే
ఫైనలిస్టుల గేమ్ ఏదైతే పెట్టారో లాస్ట్ 10 days నుండి గేమ్లో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేశాడు, తనకు కోరుకున్న వ్యక్తుల్ని గేమ్లో ఉంచాలని ట్రై చేశాడు. అలాగే మాట తప్పాడు, మాట కూడా తప్పాడు. టాప్ స్కోర్ అని తీస్తాను నేనైతే అని ఏదైతే ఉందో టాప్ స్కోర్ అని తీయకుండా బాటంలో ఉన్న భరణి గారిని తీసి ఆయన మాటను ఆయనే తప్పాడు. అంటే ఇలాంటి మెంటాలిటీ ఉన్న కళ్యాణ్ ఏదైతే ఉందో, ఇంకో మోరోవర్ ఏంటంటే ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద వాళ్ళ అమ్మానాన్నల గురించి డౌన్ చేస్తూ మాట్లాడడం అయి ఉండొచ్చు. అలాగే వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ కంప్లీట్గా తీసుకొచ్చి బజార్లో పెట్టాడని అయితే నాకు నచ్చలేదు అప్పుడు కూడా. అదే విషయం ఇప్పుడు కూడా చెప్తాను. అంటే బై నేచర్ ఏదో ప్రాబ్లం ఉంది, బై నేచర్ ఏదో కళ్యాణ్లో మనకు తెలియని ఒక కోణాన్ని దాచిపెట్టి అయితే హౌస్లో ఇప్పటివరకు నడుచుకున్నాడు అనేది అయితే వాస్తవం. అసలు నిజాలు అవి కావు. కళ్యాణ్కి సంబంధించి వాళ్ళ అమ్మానాన్నలు ఆర్థిక పరిస్థితులు బట్టి ఆయన దూరంగా పెట్టారు తప్ప కన్న కొడుకుని ఎవరో కూడా దూరంగా పెట్టుకోరు. ఆ విషయం అందరికీ తెలుసు. అంత కసాయి తల్లిదండ్రులు ప్రపంచంలో ఎవరో ఉండరు, ఎవరో 100-1 ఉంటారు అంత దరిద్రులు. కానీ నాకు తెలిసి అయితే మాత్రం అంత కషాయ తల్లిదండ్రులు అయితే ఉండరు అనేది నా ఫీలింగ్. అదొకటి విషయంలో అయితే మాత్రం నాకు సెట్ అవ్వలేదు. నేను మాట్లాడేదానికి నువ్వు అక్కడ జరిగిన దానికి ఎక్కడ కూడా సెట్ అవ్వలేదని చెప్తాను. అలాగే నేను సంపాదించే సంపాదనకు కూడా వాళ్ళ పేరెంట్స్కి ఏ రకంగా కూడా హెల్ప్ జరగలేదనేది వాళ్ళ నాన్నగారు ఆయన బహిరంగంగా చెప్పాడు. కానీ ఆయన నాన్నగారు ఫీల్ అయింది, హ్యాపీగా ఫీల్ అయింది ఒకే ఒక విషయంలో ఏంటంటే పేరెంట్స్గా పలానా కళ్యాణ్ వాళ్ళ పేరెంట్స్ మేము అనే విషయాన్ని మనోడు టీవీల ద్వారా బిగ్ బాస్ షో ద్వారా మాత్రం బయటికి తెచ్చాడనేది వాస్తవం. ఆ విషయంలో హ్యాపీ ఫీల్ అవుతారు. మిగతా ఏ విషయంలో కూడా యాజ్ అ కొడుకుగా ఆయన కూడా వాళ్ళకి న్యాయం చేసింది అయితే ఎక్కడ కూడా వాళ్ళ మాటల్లో ఇంటర్వ్యూస్లో కూడా మనం చూడలేదు. ఇలాంటి ఒక కోణాన్ని దాచిపెట్టి మనందరి దగ్గర ఒక మంచిగా అయితే మాత్రం మాస్క్ తీయలేదని అంటాను కళ్యాణ్. ఇంకా తనూజ దగ్గరకు వద్దాం. తనూజ కంప్లీట్గా మాస్క్ ఓపెన్ చేసింది, అందరం చూసాము. ఆమెలో ఉన్న నెగిటివ్ ఫీలింగ్స్. ఆయన అన్నారు కదా విలన్ అని, 100% ఆయన విలనిజం ఉంది. ఆమె కులుబొత్తనం ఉంది, ఆమె ఓర్వలేదు. అవతల ఏం కన్నా ఎవరైనా బెటర్ పొజిషన్లో ఉంటే కూడా తట్టుకోలేదు. ఇంకోటి ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది, నాకు అదృష్టం లేదు, నాకు అది లేదు, ఇది లేదు. గివప్ అంటే ఇదో రకమైన గివప్ ఇవ్వడం అండి. ఏంటి గివప్ అంటే నేను ఆడలేకపోతున్నాను, నేను ఆడను అనేదే కాదండి. గివప్ ఇవ్వడం అంటే ఏంటంటే ఆడలేక నాకు అదృష్టం లేదని చెప్పి దేవుడి మీద తోయడం ఏదైతే ఉందో ఇంతకన్నా వర్స్టింగ్ ఇంకోటి లేదు. అది తనూజలో అయితే నేను 100% చూసా. నేనేమంటానంటే తనూజ లాంటి అమ్మాయి బిగ్ బాస్ వరకు వచ్చిందో లేకపోతే ఓ సీరియల్స్ చేస్తుందంటే ఖచ్చితంగా ఆమెకు అదృష్టం ఉండబట్టే ఆమె చేస్తుంది. అలాంటి అదృష్టం లేక చాలామంది ఇంకా అవకాశాల కోసం చూసేవాళ్ళు అయితే చాలామంది ఉన్నారు సమాజంలో, మనం చూస్తూనే ఉన్నాం. అయితే తనూజ విషయం వచ్చేసరికి నాకు ఈ మనుషులు వాడుకోవడం అనే పాయింట్ కూడా నాకు భయంకరంగా నాకు నచ్చని విషయం ఏంటంటే ఆ అమ్మాయి అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనుషులు వాడుకుంటుంది. కళ్యాణ్ వాడుకుంది కానీ నాకు ఎవరు లేరని ఉంది. ఎమాన్యుల్ వాడుకుంది, నాకు ఎవరు లేరు అంది హౌస్లో. మిగతా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్ ద్వారా హెల్ప్ తీసుకుంది. అటు డీమాన్ పవన్ వచ్చు, మన రీతు చౌదరి కూడా ఒక రకంగా ఫ్రెండే, ఫస్ట్ చాలా క్లోజ్ ఉండేవాళ్ళు అందరూ. భరణి గారు హెల్ప్ తీసుకుంది, ఈవెన్ దివ్య హెల్ప్ కూడా తీసుకుంది. అది గుర్తుపెట్టుకోవాలి మీరు, అవునా? ఎంతమంది హెల్ప్ తీసుకున్నా కూడా నాకు ఎవరో హౌట్లో లేరు అనే మాట ఖచ్చితంగా అదే వ్యాలిడ్ తీసుకోవాల్సిన పాయింట్, నోట్ చేయాల్సిన పాయింట్, ఆ అమ్మాయి మెంటాలిటీని రీడ్ చేయాల్సిన పాయింట్ అయితే నేను చెప్తాను. ఈవెన్ ఇప్పుడు జరిగిన లాస్ట్ 10 days నుండి జరిగిన ప్రక్రియలో కూడా ఆ అమ్మాయి మాట ఎన్ని రకాలుగా తప్పింది, ఎన్ని రకాలుగా భరణి గారిని వెన్నుపోటు పొడిచింది అనేది మీరు గమనించారు. అయితే ఇదే విషయం మీద అవ్వచ్చు, ఏ విషయం మీద అవ్వచ్చు, భరణి గారు శివాజీ గారితో జరిగిన బజ్లో కూడా ఆయన ఈ పాయింట్స్ మీద ఓపెన్ అప్ అయ్యాడు. ఖచ్చితంగా మీరు ఆ పాయింట్స్ కూడా మీరు ఖచ్చితంగా చూడండి. వాట్ ఈజ్ తనూజ అనేది ఆయన భరణి గారు అక్కడ ఓపెన్ అవలేకపోయారు కాబట్టి వచ్చి బజ్లో అయితే ఓపెన్ అయ్యారు. అది ఖచ్చితంగా ఆ ఎపిసోడ్ అయితే మిస్ అవుతూ చూడండి. ఇది తనూజ యొక్క విషయం ఏంటంటే తనూజ కంప్లీట్గా ఒక ఫేక్ పర్సన్ లాగా అయితే నాకు ఎందుకో అనిపించింది. మధ్యలో వరకు నేను కూడా ఆమెను సపోర్ట్ చేసుకుంటూ వచ్చాను. బట్ నా వీడియోస్ కూడా మీరు చూడొచ్చు, హైయెస్ట్ వ్యూస్ వచ్చిన షార్ట్ ఏదైనా ఉందంటే తనూజ మీద కాలు నొప్పి వచ్చినప్పుడు అందరూ నటించింది డ్రామా చేసింది అన్నప్పుడు నేను దాని మీద వీడియో చేస్తే దగ్గర 51,000 మంది, నాకున్న చిన్నపాటి ఛానల్ అండి నాది. సో నా ఛానల్కి ఒక షార్ట్కి 51,000 మంది చూసిన ఏకైక షార్ట్ అది తనూజకు ఫేవర్గా మాట్లాడింది. అంటే నేను కావాలని చేసింది కాదు, ఖచ్చితంగా నాకు ఆ రోజు అనిపించింది చెప్పా. మరి ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నానంటే ఆమె ఎక్కడ కూడా జెన్యున్గా బిహేవ్ చేయలేదంటారు, లాభం పొందలేదంటారు. ఆమె అదృష్టం తీసుకొని కూడా నాకు అదృష్టం లేదు అనడం కూడా నాకు నచ్చలేదు.
ప్రతి చోట ఆమె ఏంటంటే ఆ మాటకు అడ్డు రాకూడదు, ఆ మాటని ఎవరు అడ్డు చెప్పకూడదు అనే పద్ధతులు కూడా నాకు ఎందుకో నచ్చలేదు. అలాగే కళ్యాణ్ విషయంలో కూడా ఏమో ఒక సెలబ్రిటీ లాగా ఆయన కామనర్ లాగే చూసింది తప్ప ఎక్కడ కూడా సముజ్జిగా అయితే కళ్యాణ్కి ఎక్కడ వాల్యూ ఇవ్వలేదు. ఒక చీడపురుగుని చూసినట్లయితే చూసింది. మనోడు చీకుట్టినా సరే దగ్గరకు వచ్చి అరే అని ఇలా అని బతిలాడు మాట్లాడుతున్నా కూడా నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు, నువ్వు ఎవరు రమ్మన్నారు అని చెప్పి గౌసరుకున్న విధానాలు ఎన్నో చూశారు మీరు. మరి అవన్నీ ఏ రకంగా అమ్మాయిన క్యారెక్టర్ని గొప్పగా చూపించాయో, ఓట్లు వేసే విధంగా ఎలా చూపించాయో నాకైతే ఇప్పటికీ అర్థం కాని విషయం. ఆ విషయంలో అందుకనే తనూజ నాకు ఇప్పటికీ నచ్చదు. ఈవెన్ రీసెంట్గా కూడా ప్రూవ్ అయింది ఆమె వెనుపుట్టు పొడిచిద్దని. భరణి గారికి ఎంతకన్నా అన్యాయం ఎవరైనా చేస్తారు చెప్పండి? నేను అన్నదాంట్లో ఎక్కడైనా తప్పులు ఉన్నాయా? ఇవన్నీ జరిగినాయే కదా ఆమె వల్ల. అందువల్ల నేను తనూజని ఎందుకనో నేను నమ్మలేకపోతున్నాను కాబట్టి నేను ఆమె గురించి చెప్పాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇమాన్యుల్. ఉన్నాళ్ళలో నాకైతే మాత్రం ఫస్ట్ పొజిషన్ ఇమాన్యుల్కి ఇస్తాను, ఖచ్చితంగా ఇమాన్యుల్కి ఇస్తాను. ఇమాన్యుల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు, తన మాట తీరు అవ్వచ్చు, బ్యాలెన్సింగ్ విధానం అవ్వచ్చు, ఎమోషన్స్ క్యారీ ఫార్వర్డ్ కానీ తర్వాత నెక్స్ట్ ప్రక్రియ చేసేటప్పుడు దాన్ని ఎలా వదిలేసుకొని ఫస్ట్కి వస్తున్నాడు అనేది కూడా మనం చూస్తున్నాము. నాకు ఆ విషయంలో మాత్రం ఇమాన్యుల్ విషయంలో నాకు చాలా బాగా నచ్చాడు. ఖచ్చితంగా కొన్ని విషయాలు నెగిటివ్ ఉన్నాయి, అందరూ మిస్టర్ పర్ఫెక్ట్ ఉండరు కదా. కాకపోతే ఉన్నాళ్ళలో తక్కువ మిస్టేక్లు చేసి కరెక్ట్గా అనిపించిన వ్యక్తి ఇమాన్యుల్ అని చెప్తాను. ఏ విషయంలో అయినా చూసుకోండి, ఇమాన్యుల్ అయితే ఖచ్చితంగా కప్పు తీసుకోవడానికి అర్హుడని అయితే నేను అంటాను, చెప్పడానికైతే ఏం లేవు. అలాగే డిమాన్ పవన్ ఈ 10 రోజుల నుండి ఆయన బిహేవియర్లో బాడీ లాంగ్వేజ్ ఎంత బాగుంది, ముచ్చటేసిందని చెప్తా. ఇంట్లో అబ్బాయిలా అనిపించాడని చెప్తాను. ఖచ్చితంగా నేను ఫస్ట్ అండ్ అదే అంటున్నాను. రీతు చౌదరి తన స్వార్థం కోసం డిమాన్ పవన్ వాడుకుంది. రీతు చౌదరి ఖచ్చితంగా డిమాన్ పవన్ని తన అక్కడ ఉండడం కోసం గేమ్లో ఒకడనేవాడి హెల్ప్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఒకడిని హెల్ప్ తీసుకోవాలని చెప్పి డిమాన్ పవన్ కొద్ది కండలకు తిరిగి ఉన్నాడు. మనవాడిని హెల్ప్గా పెట్టుకుంటే నాకు హెల్ప్ అవుతాడు గేమ్స్లో అని చెప్పి మనవాడిని డీల్ చేసింది. మనవాడు వర్కౌట్ అయ్యాడు. ఆ అమ్మాయి ఉండడానికి 50% రీజను నేను అన్ని రోజులు ఉండడానికి డిమాన్ పవనే కారణం తప్ప అక్కడ రీతు చౌదరి ఆడింది లేదు. ఆ అమ్మాయి అంత అబద్ధాలు కూడా ఎవరు ఆడరు. హౌస్లో ఎన్ని అబద్ధాలు ఆడింది, ఎంత ఫ్లిప్ అయింది, ఎన్ని మాటలు జారింది, అన్నీ కూడా మనం చూసాం. నాకైతే డిమాన్ పవన్ ఇప్పుడు ఉన్నట్టు కనుక ఒక 50 డేస్ నుండి ఉండుంటే ఖచ్చితంగా ఇమాన్యుల్కి పోటీ ఇచ్చేవాడని అయితే నేను అనుకుంటాను. బట్ ఫైనల్ లిస్ట్లో ఉండదగ్గ అబ్బాయే. నాకు ఆ అబ్బాయి గురించి నెగిటివ్స్ అంటే ఒకటే, రీతు చౌదరి కోసం ఎన్నో తప్పుడు గేమ్లు ఆడడానికి ట్రై చేశాడని చెప్తా. ఆ అమ్మాయి వల్ల కూడా ఈయన ఎఫెక్ట్ అయ్యి గేమ్ కూడా ఎన్నోసార్లు పోయింది. సంచాలక గుండంలో ఈయనకి అక్షంతలు పడ్డాయని కూడా చెప్తాను. అలాగే మోకాళ్ళ దండ నాగార్జున గారు ఏదైతే ఆ అమ్మాయిని హ్యాండిల్ చేసిన విధానంలో మోకాళ్ళ దండ ఇచ్చారు బికాస్ ఆఫ్ రీతు చౌదరి అని అంటాను. అన్నిటికీ రీజన్ ఈయన నెగిటివ్ అవ్వడానికి కారణం రీతు చౌదరి అంటాను. ఇప్పుడు రీతు చౌదరిని ఎన్నోసార్లు క్వశ్చన్ వేశాను, బయటికి వెళ్ళక కూడా ఇలాగా ఉంటారా అన్న. ఎందుకు ఉంటారండి? బొచ్చు ఉంటారు, ఏం ఉండరు. చూడండి, ఆ అమ్మాయి బయటకు రాని అఖిల్తో ఆ అమ్మాయి గుళ్ళు తిరుపతిలో తిరుగుతుంది, పబ్బులకి వెళ్ళి ఏదో శివాజీ ఏదో బార్లో ఆ అమ్మాయి అందరితో కలిపి అంత ఎంజాయ్ చేసింది. రిసీవ్ చేసుకున్నాడు అఖిల్. ఫ్రెండ్ అవ్వచ్చు, బెస్ట్ ఫ్రెండే కాదనట్లా, కానీ ఖచ్చితంగా అది వర్కౌట్ అయ్యేది కాదని నాకు తెలుసు. డిమాన్ పవన్ది ఖచ్చితంగా బిగ్ బాస్ వరకే ఆ విషయం డిమాన్ పవన్ కూడా తెలుసు అనేది నాకు తెలుసు. డిమాన్ పవన్ కూడా క్లారిటీ ఉంది. ఆ అమ్మాయి ఏమి ఆ పిల్ల నాది అనడానికి, ఆ అమ్మాయి ఆ పిల్ల ఈయన పిల్ల కాదన్న సంగతే, అవ్వదన్న సంగతి కూడా డిమాన్ పవన్ తెలుసు. ఫుల్ క్లారిటీతో ఇద్దరు ఒక రిలేషన్ మెయింటైన్ చేశారు ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ కోసం, అది పక్క. తర్వాత ముందే అనుకొని వచ్చారనేది నాకున్న క్లారిటీ. తర్వాత సంజన గారు ఓకే, ఖచ్చితంగా ఫైనలిస్ట్ అంటే ఒకటండి, ఓనాళ్ళలో ఎవడో ఒకటి తీసి తీయరానరా బాబు కర్మ అనుకుంటే ఏం చేస్తాం, ఈ 5 వచ్చారన్నమాట. అలాగా సంజన గారు కూడా ఉన్నాళ్ళలో బెటరే, కొద్దిగా జెన్యున్గా మాట్లాడదు. ఒకటే, ఎవరి గురించి అయినా ఒక వ్యక్తి మీద, ఒక ఆడపిల్ల మీద నింద వేయాలి, ఒక అబ్బాయి మీద పెళ్ళి కాని అబ్బాయిల మీద ఒక నింద వేయాలంటే మాత్రం ఏం వల్లే సాధ్యం. సంజన గారు అదొక్క విషయంలో మాత్రం అస్సలు ఏకీపించను. సంజన గారు ఎన్ని రకాలుగా మాట్లాడాలో అన్ని రకాలుగా డిమాన్ పవన్ అన్నారు, తనూజాని అన్నారు, దివ్యాని కూడా అన్నారు, మాధురి గారిని అన్నారు, అలాగా రీతు చౌదరిని అన్నారు. అలాగా ప్రతి ఒక్కరిని కూడా అవి కొద్దిగా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ మాట్లాడిన మాటలు అయితే చాలా ఉన్నాయి.
మరి ఇన్ని క్యారెక్టర్ అసైసినేట్ చేసిన వ్యక్తి ఫైనలిస్ట్ ఎలా అయింది అనేది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. అంటే ఉన్నాళ్ళలో వాళ్ళే, అంటే ఉన్నదే స్క్రాపు, కాబట్టి ఆ స్క్రాప్లో ఏదో ఒకటి పెట్టాలి కదా. ఇప్పుడు వాళ్ళకి తప్పదు కదా, ఆర్గనైజర్స్ కానీ బిగ్ బాస్ షో వాళ్ళకి కానీ తప్పదు, ఆడియన్స్ కూడా తప్పదు, ఓట్లేక తప్పదు. ఆ ఓటింగ్ ఇప్పుడు మాకు నచ్చలేదన్నప్పుడు ఓటేయకుండా ఉండొచ్చు కదా, ఓటేసి వస్తున్నారు కదా, అదే ప్రాబ్లం. నాకైతే మాత్రం పునాల్లో ఆమె ఇప్పుడు 7గురిలో మరి సుమన్ శెట్టిగా నుంచుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని ఈమెకు బదులు. బట్ ఈమె వచ్చింది. బట్ ఈమెయితే మాత్రం నెక్స్ట్ టాప్ 5లో వెళ్ళిపోయేది ఫస్ట్ ఆమె. నాకు స్ట్రాంగ్ ఫీలింగ్. చూసుకోండి, టాప్ 5లో ఫస్ట్ వెళ్ళిపోయేది సంజన. నెక్స్ట్ వెళ్ళిపోయేది ఎవరో కూడా చెప్తా, డిమాండ్ పవన్. ఆ నెక్స్ట్ వెళ్ళిపోయేది ఎవరో కూడా చెప్తా. ఖచ్చితంగా ఎమాన్యుల్ కానీ కళ్యాణ్ కానీ ఉంటారని అయితే అనుకుంటున్నాను. ఇంకా టాప్ 1 టాప్ 3 అని అన్నావు కదా, కప్పు కొట్టే ఎలిజిబిలిటీస్ ఎమాన్యుల్కి ఉన్నాయి కదా అంటే, ఎమాన్యుల్ తప్పు చేశాడండి. ఫస్ట్ నుండి నామినేషన్లో లేకుండా దాక్కుని ఒక దొంగలా దాక్కున్నాడు. అసలు నామినేషన్ అంటేనే భయపడిపోయాడు. దానివల్ల ఆయనకి ఈరోజు ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేదని చెప్తాను. ఓట్లు వేసే ఆడియన్స్, చూసే ఆడియన్స్ కాదు. చూసే ఆడియన్స్కి ఎమాన్యుల్ ఇష్టమే, కానీ ఓట్లు వేసే వాళ్ళు ఉంటారు. నేను ఇప్పుడు ఫర్ సపోజ్ గత ఒక 4-5 వారాలుగా, అంటే దగ్గర 30 నెల రోజుల నుండి ఒక వ్యక్తికి నేను ఓటు వేసుకుంటూ వస్తున్నా. ప్రతిసారి నామినేషన్లో ఉంటున్నాడు, ఓట్లు వేసుకుంటూ వస్తున్నాను అనుకో. ఇప్పుడు నాకు నచ్చిన ఎమాన్యుల్ నామినేషన్లో ఉన్నాడు అనుకుందాం. నాకు ఆటోమేటిక్గా నేను ఎవరినైతే గెలిపిద్దామని ఫస్ట్ నుండి కష్టపడి ఓటేసానో, టైం స్పెండ్ చేశానో, ఇప్పుడు కూడా వాళ్ళకే వేద్దామనిపిస్తుంది. బాడీ సహకరించదు, మైండ్ సహకరించదు, ఎమాన్యుల్కి షిఫ్ట్ అవ్వడానికి అంత ఈజీగా సహకరించదు. అలాగా మైండ్ అనేది ఒకళ్ళకి ఫిక్స్ అయిపోయింది. అరే ఇంత కష్టపడి ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసుకొచ్చా, ఈరోజు కూడా ఆయనకే వేసి రేపొద్దున ఆయన గెలిస్తే నేను కూడా ఓటేసానన్న ఫీలింగ్ నాకు ఉండాలి అనే సాటిస్ఫాక్షన్ కోసం ఖచ్చితంగా వాళ్ళకే వేస్తాం మనం. ఇది ఒక రకమైన ఒక సైకలాజికల్ ఫీలింగ్. అది ఇదే జరుగుద్ది. ఈ ఎమాన్యుల్ చేసుకున్న స్వయంకృత అపరాధం ఏంటంటే నామినేషన్లో లేకపోవడం. అంటే ఖచ్చితంగా ఒకరి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు స్ట్రాంగ్గా చెప్పకపోవడం వల్ల అందరి దగ్గర మంచిగా అనిపించుకోవడానికి ట్రై చేయడం. ఎవరైతే ఫైర్ స్టార్మ్స్ వచ్చిన తర్వాత కూడా మనోడు కంప్లీట్గా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఐస్ పూసాడు, అందరితో మంచిగా ఉండడానికి ట్రై చేసి ఎవరితోనూ మనోడు నామినేషన్ లేకుండా చేసుకున్నాడు. లోకల్లో ఉన్నవాళ్ళు కూడా అందరూ మంచి ఒక తనూజానే వేసేది మహా అయితే మనోడికి. ఆ తనూజ కూడా పద్దాక వేయడానికి ఇసుక్కునేది. ఎక్కడ ఇది నెగిటివ్గా వెళ్ళిపోద్దో, నేను మళ్ళీ చేస్తే ఇదేంటి పద్దాక ఏమైనా టార్గెట్ చేస్తుందని చెప్పి మనోడు ఫ్యాన్ బేస్ పెరుగుద్దని చెప్పి ఆమె తెలివిగా మనోడు నామినేట్ చేసేది కాదు. గొడవే నామినేషన్ అన్నట్టు వేసేది అది. సో అలా ఆ రకంగా ఈయన నామినేషన్ లేకపోవడం వల్ల ఫ్యాన్ బేస్ క్రియేట్ అవ్వలేదు అనేది వాస్తవం. ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి, కానీ ఓట్లు వేసే ఫ్యాన్స్ ఉండాలిగా. ఇప్పటివరకు ఎవరికి వేసుకున్నారు? తనూజాకి వేసుకుంటూ కూర్చున్నారు, కళ్యాణ్కి వేసుకుంటూ కూర్చున్నారు. ఎమాన్యుల్కి అంత డిమాండ్ పవన్కి కూడా ఉన్నారు ఫ్యాన్ బేస్ చెప్పాలని. సంజన గారికి బాగా ఉన్నారండి ఓట్లు వేసే ఫ్యాన్స్, నిజం. సో ఈ మైండ్ ఏదైతే ఎవరికి ఒక వ్యక్తికి ఫిక్స్ అవుద్దో సడన్గా మారాలన్నా కూడా కొంతవరకు మారదు. ఇప్పుడు 10 మంది ఉన్నారనుకోండి, కనీసం చూసుకున్న ఒక 4-5 మారరు, ఒక 5 మారుతారు, షిఫ్ట్ అవుతారు ఓటు వేయడానికి. సో ఆ రకంగా ఎమాన్యుల్ గారి డ్యామేజ్ జరిగింది అనేది చెప్తాను. ఇది నా అనాలిసిస్. ఎపిసోడ్ ఆదివారం కూడా జరిగిందంటూ మీకు తెలిసి 5 ఎవరైతే అయ్యారో దాని గురించి చెప్పాను. ఎవరెవరికి ఎంతెంత క్యాపబిలిటీ ఉంది, ఎవరు జెన్యూన్ ఎవరు ఫేక్ అనేది కూడా నేను చెప్పాను. నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్.